హలో ఫ్రెండ్స్, టీవీఎస్ జూపిటర్ 110cc లేదా 125cc రెండింటికి ఎక్స్ కనెక్ట్ అంటే బ్లూటూత్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలి, కాల్స్, టైము, తర్వాత నావిగేషన్ ఎలా చేయాలనేటువంటిది చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందు మన సెల్లులో నెట్, బ్లూటూత్, లొకేషన్ ఆన్ చేసుకొని మనం ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ ఎక్స్ కనెక్ట్ అని ఉంటుంది, ఆ యాప్ను డౌన్లోడ్ చేయాలి. టీవీఎస్ కనెక్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అయితే అక్కడ లొకేషన్ అవి అడుగుతుంది, పర్మిషన్స్ ఓకే చేసిన తర్వాత టీవీఎస్ వెహికల్ యాక్సెసరీస్ మీద క్లిక్ చేయాలి. తర్వాత టీవీఎస్ వెహికల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ కావడానికి మొబైల్ నెంబర్ అడుగుతుంది. మనం ఏ మొబైల్ నెంబర్ అని ఇవ్వచ్చు, కానీ బండి ఏ మొబైల్ నెంబర్తో తీసుకుంటే అది ఇస్తే తొందరగా అవుతుంది. సరే, ఇప్పుడు వేరే మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఓటీపీ ఇస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. పేరు అని ఉంటుంది. ఆ పేరు మీద క్లిక్ చేస్తే బ్లూటూత్ మనకు అది అక్కడ చూపిస్తుంది, టీవీఎస్ 453 అని. అక్కడ ఆ పేరు అయింది అంటే బ్లూటూత్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అవుతానే మనకు బండి మీద కూడా ఆ యొక్క డిస్ప్లే ఉంటుంది కదా, స్పీడోమీటరు, దాని మీద బ్లూటూత్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, హోము, నావిగేషను, తర్వాత వాయిస్ ఓవరు, తర్వాత అది స్టార్ట్ అలా ఉన్నాయి. ఇక్కడ మన బండి చూపిస్తుంది, మన బండి ఏదేదో మన బండి నెంబర్ ప్లేటు అదంతా అక్కడ మోడల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత నావిగేషన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మన సర్చ్లో ఇవ్వాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ పోవాలనుకున్నాం అనుకోండి, వైజాగ్ అని టైప్ చేయాలి. లేదా మన ఊర్లో ఏదో ఒక లొకేషన్కి పోవాలంటే అది టైప్ చేయొచ్చు. చేసిన తర్వాత అక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత స్టార్ట్ అనేటువంటిది కొట్టాలి. స్టార్ట్ అనేది ఒత్తితే మన బండి మీద ఇక నావిగేషన్ అనేటువంటిది యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అయ్యి అది సింబల్ చూపిస్తుంది ఎట్లా పోవాల్సింది నావిగేషన్. కానీ ఈ యొక్క నావిగేషన్ అనేటువంటిది అక్యురేట్గా ఉండదు. అది అక్కడ నావిగేషన్ అనేటువంటిది స్పీడోమీటర్ మీద డిస్ప్లే అయింది. స్టార్ట్ అని కొడితే మనకు చూపిస్తుంది. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి, ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీటర్స్, టర్న్, లెఫ్ట్ అనేటువంటిది కొంచెం ముందు వెనకలిగి ఉంటుంది. అక్యురసీ అనేటువంటిది మనం అలవాటు అయ్యేంత వరకు కొద్దిగా కష్టమే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్. ఈ స్టార్ట్ మీద క్లిక్ చేసి మన బండిని ఆన్ చేసి డ్రైవ్ చేస్తే, రైడ్ చేస్తే ఎంత స్పీడ్లో పోయినాం, ఎన్ని కిలోమీటర్లు పోయినాం, ఎంత యావరేజ్ స్పీడ్ వచ్చేసింది, ఎంత డిస్టెన్స్, ఇదంతా చూపిస్తుంది అన్నమాట అక్కడ. ఇప్పుడు దాని మీద మనం క్లిక్ చేసినాం అనుకో, ఈరోజు టుడే 1:14 పోయినాం, ఎంత స్పీడ్లో పోయినది ఏంటి, పెట్రోల్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత వచ్చింది, ఇంకా పెట్రోల్ ఎంతవరకు వస్తుంది, ఇదంతా డీటెయిల్స్, స్పీడ్, తర్వాత ఆ బండికి సంబంధించి పెట్రోలు, మైలేజ్, డిస్టెన్స్ అంతా. తర్వాత వాయిస్ ఓవర్ ఉంటుంది, దాని మీద ఒత్తితే మనకు దగ్గరలో ఏమేమి కావాలనో అవన్నీ అడిగితే దూరం కానీ దగ్గర కానీ చూపిస్తుంది. ఇప్పుడు ఫైండ్ మీ అని ఉంటుంది, బండి ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత యాప్ అట్లా ఆన్లో ఉండాలి. నేను ఒక 100 మీటర్లు దూరం వెళ్ళాను. 100 మీటర్ల దూరం వెళ్తున్నాను. 100 మీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఫైండ్ మీ అని ఉంటుంది, దాని మీద ఇప్పుడు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన బండి ఎక్కడ ఉన్నాడో ఆ లైట్లు సిగ్నల్ ఇస్తాయన్నమాట. అంటే మన బండి పార్కింగ్లో ఉన్న కొత్త వాళ్ళకు కీస్ ఇచ్చి మన బండి తీసుకురామన్నా ఆ ఫైండ్ మీ అనే దాని మీద క్లిక్ చేస్తే బండి అలా సిగ్నల్ ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓకే, మీకు అర్థం కావడం మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ.